ఫ్రమ్ సపోర్ట్ టు స్పాట్లైట్, ప్రియాంక గాంధీ లీడ్స్. అవును, తల్లి అన్నయ్య నీడ నుంచి ప్రియాంక గాంధీ బయటకొచ్చారు, ప్రజలకు దగ్గరయ్యారు. కేరళలోని వాయనాడ్లో ఘన విజయం సాధించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయడం ఇదే తొలిసారి. అంటే డెబ్యూలోనే ప్రియాంక సత్తా చాటినట్టు లెక్క. ప్రియాంకకు వచ్చిన మెజార్టీ చూస్తే ఈ విషయం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ పేరిట నమోదైన మెజారిటీ రికార్డును ప్రియాంక బద్దలు కొట్టారు. రాహుల్కు 3,64,000 రికార్డు మెజారిటీ వస్తే ప్రియాంక ఆ మార్కును బీట్ చేశారు. దీంతో ఎంపీగా ప్రియాంక తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అన్నయ్య రాహుల్తో కలిసి పార్లమెంట్లో ప్రియాంక కాంగ్రెస్కు ఒకే సమయంలో ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రతిపక్షం రూపంలో రాహుల్ ప్రియాంకను ఎన్డీఏ కూటమి లోక్సభలో ఫేస్ చేయబోతుంది. అది జనవరి 11, 1998 సోనియా గాంధీ రాజకీయ రంగప్రవేశం చేసిన రోజు. అంతకుముందు సరిగ్గా 7 ఏళ్ల క్రితం భర్త రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్ చనిపోయిన తమిళనాడు శ్రీ పెరంబదూర్ నుంచి సోనియా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఈ ర్యాలీలో అందరి చూపు సోనియాపై ఉండాలి, కానీ అక్కడున్న వారంతా సోనియా కంటే ఎక్కువగా నాడు 26 ఏళ్ల ప్రియాంక వైపే చూశారు. ఆ సభలో రెడ్ శారీలో కనిపించిన ప్రియాంక నాటి సభలో తమిళంలో కేవలం ఒక్క లైన్ మాత్రమే మాట్లాడారు. ఎల్లారు కాంగ్రెస్ కు ఓటు పొదుంగల్ అని ప్రియాంక అక్కడి ప్రజల్లో జోస్ నింపారు. ఈ పదానికి అర్థం మీరంతా కాంగ్రెస్కే ఓటు వేయండి అని. ప్రియాంక చెప్పిన మాటతో సభ దద్దరిల్లింది. అక్కడున్న వారంతా అవర్ ఫ్యూచర్ లీడర్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ స్లోగన్ నిజమవడానికి 26 ఏళ్లు పట్టింది. వాయనాడ్ సీట్ నుంచి పోటీ చేసిన ప్రియాంక బంపర్ విక్టరీ కొట్టింది. అయితే కారణాలు ఏమైనా కానీ ప్రియాంక నేరుగా రాజకీయాల్లోకి రావడం దశాబ్దాలు పట్టింది. అటు వ్యక్తిగత జీవితంలో ప్రియాంక చాలా భిన్నమైన వ్యక్తి. 1984లో ఆమె నానమ్మ ఇందిరాగాంధీ హత్యకు గురి కావడం, 1991లో తండ్రి రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడిలో మరణించడం, ఈ 2 ఘటనలు ఆమెను మానసికంగా తీవ్రంగా కలిచివేశాయి. చిన్నతనంలోనే ఈ విషాదాలను చూసిన ప్రియాంక జీవితాన్ని దృఢత్వంతో ఎదుర్కొనడం ప్రారంభించారు. ఆ తర్వాత రాజకీయాల్లో అప్పుడప్పుడు కనిపించినా ఆమె ఎక్కువగా కుటుంబ జీవితానికే అలవాటు పడ్డారు. ఫోటోగ్రఫీ, కుకింగ్, పుస్తకాలు చదవడం లాంటి హాబీలతో లైఫ్ స్టైల్ను కొనసాగించారు. ప్రియాంక బౌద్ధ మత ధర్మాన్ని ఫాలో అవుతారు. క్రమశిక్షణ, నిబద్ధతతో జీవిస్తూ సూటిగా మాట్లాడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఆమె ఐడియాలజీ ఎలా ఉంటుందో నళిని ఘటన స్పష్టం చేస్తుంది. 2008లో ప్రియాంక గాంధీ తన తండ్రి హత్య కేసులో దోషి అయిన నళిని శ్రీహరన్ను జైల్లో కలుసుకున్నారు. నాడు ఆ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తండ్రి హత్య కేసులో నళినిని పలు ప్రశ్నలు అడిగి చనువుగా మాట్లాడి చివరికి కన్నీరు పెట్టుకున్న ప్రియాంక గాంధీ మనసు ఎలాంటిదో ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆమె భర్త రాబర్ట్ వాద్రా కారణంగా ప్రియాంక కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. అవినీతి, మనీ లాండరింగ్ కేసులతో ఆమె కుటుంబంపై ఆరోపణలున్నాయి. ఇక రాజకీయాల విషయానికి వస్తే మొదట్లో ఆమె కాస్త ఇన్యాక్టివ్ గానే ఉన్నారని చెప్పాలి. అయితే అవసరమైన సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ గా పనిచేశారని చెబుతారు ఆమె మద్దతుదారులు. ప్రియాంక 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలోని ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఇక గతంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్లో సంక్షోభాలను తొలగించడంలో ప్రియాంక కీలక పాత్ర పోషించారని విశ్లేషకులు చెబుతుంటారు. ఇలా వెనుక నుంచి కాంగ్రెస్ లో కీ రోల్ ప్లే చేస్తూ వచ్చిన ప్రియాంక 2019లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి సమన్వయకర్తగా నియమితులయ్యారు. ప్రియాంక తొలిసారిగా ర్యాలీలు, ప్రచారాలు చేసింది అప్పుడే. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి బరిలో దిగిన అన్నయ్య రాహుల్ గాంధీ రెండిటిలోనూ విజయం సాధించారు. గాంధీ కుటుంబం కంచుకోట, రాయ్ బరేలీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేశారు. 2 స్థానాల్లోనూ గెలవడంతో వాయనాడ్ సీటు వదులుకున్నారు. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేసి గెలిచారు. 26 ఏళ్ల వయసులో తల్లి సోనియాతో కలిసి స్టేజ్ ఎక్కిన ప్రియాంక ఇప్పుడు 52వ ఏట ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. అది కూడా దక్షిణాది నుంచి ఆమె ఎంపీగా గెలవడం విశేషం.